బాబాయ్ నమస్తే. మీ పేరు? గోవిందరాజు గంట. ఏం పని చేస్తారు? రిటైర్డ్ అయ్యి జూట్ మిల్ కార్మికుడిని. ఏంటి? రిటైర్డ్ అయిపోయా, జూట్ మిల్లో పనిచేసి. జూట్ మిల్లో పనిచేసేవారు, రిటైర్డ్ అయిపోయారు. అయిపోయా. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు సంవత్సరంన్నర ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా చేస్తున్నారు, ప్రజలకు బాగా సౌకర్యాలు ఇస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ సూపర్ 6 పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు కదా, ఎలా అనిపించింది అసలు? బ్రహ్మాండంగా ఉండాలి. పథకాల్లో ఇబ్బందులు ఏమి లేవు, అందరికీ సవ్యంగానే అందుతున్నాయి పథకాలు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ మీలాంటి వృద్ధులకు మనం చూసుకుంటే గతంలో 3,000 రూపాయల పెన్షన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 5 సంవత్సరాల్లో 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచాడు. అది ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించడం జరిగింది. అసలు ఎలా అనిపించింది అసలు? మాకు గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వంలో ఒకే టైంలో ఒకేసారి పెంచారు పెన్షన్లు. అలా వృద్ధులకి పెన్షన్ కూడా పెంచారు ఒకే టైంలోనే, వికలాంగులకి పెంచారు ఒకే టైంలో. ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం నుండి అందరూ సానుకూలంగానే ఉండాలి ప్రభుత్వం పైన. ప్రజల సౌకర్యం బాగుంటుంది. ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసిందని కదా, అప్పుల్లో మించారు, 10 లక్షల కోట్లు అప్పులు చేసి పెంచారు. ఇవాళ అదే ప్రభుత్వానికి సహకారం చేయాలంటే ప్రజలకి ఏదో ఆదాయాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వాలని ఆశ చూస్తున్నారు తప్ప డెవలప్మెంట్ గురించి ఎవరు ఆలోచించట్లే. ఇవాళ డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలి, ఉద్యోగ సౌకర్యాలు రావాలి అనే ఆలోచన జనాలకి ఒక 10% లేదు, 90% ఉంది ఇవాళ. కానీ ఆ 10% మారాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇప్పటికిప్పుడే అయిపోవాలి అంటే చేయలేని పని ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ 2-3 ఏళ్ళు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం సమస్య తీరిపోతుంది అని మేము ఆశిస్తున్నా. నాకున్న 65 ఏళ్ళ వయసులోనే నాకున్న ఆలోచన అది. ప్రజలు ఏ ఆలోచనలు ఎవరుంటారో ఎవరో ఏం చెప్పలేము. ప్రజల ఆలోచన చేయాలని మైండ్ చేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు. ఎప్పుడు ఎలా ఉంటారో, ఏ టైం ఏం చేయాలో అనేది కూడా ఎవరో ఏం చెప్పలేము. ప్రజల సౌకర్యం కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు మరొకసారి 5 ఏళ్ళు ఉంటే ఉద్యోగాలు మటుకు బ్రహ్మాండంగా వస్తాయి. చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు బాగుంటే పరిశ్రమలు వస్తాయి. మరొక 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళే కాదు ఇంకొక 5 ఏళ్ళకి ఆయనకి పరిపాలించి భగవంతుడు ఆయుష్ ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు ఆయన చేయగలిగితే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవుద్ది ఇంకొక 5 ఏళ్ళు ఆయన ఉంటే. ఆయన్ని మించిన నాయకుడు మాకైతే నాకున్న రాజకీయ అనుభవంలో ఆయనకున్న అనుభవం బట్టి నేను చెప్తున్నా. ఇవాళ నేను పార్టీ అని కాదు, జనరల్గా అన్ని పార్టీల్లో తిరుగుతూ అన్ని పార్టీల్లోనే చూస్తాను. కానీ రాజకీయంలో ఆయనకున్న తెలివితేటలు ఇవాళ ప్రజలకు సౌకర్యం రావాలంటే ఆయన వల్ల రావాలి తప్ప ఏదో ఒక 5,000 10,000 ఇచ్చేసి ఏదో ప్రజలకు ఏదో చేసేస్తారనేది అది ఉట్టిమాట. ప్రజలకు సౌకర్యం రావాలి, విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తులు రావాలంటే ఇంకొక 5 ఏళ్ళు పట్టుద్ది. ఇవాళ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఇప్పుడు తెల్లారిపాటికి ఫ్యాక్టరీలు కట్టలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు. అది ఎవరో చేయలేని పని. అందువల్ల ఆయన మనకు ఒక 5 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రం గుజరాత్ కాదు భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. ఏ రాష్ట్రం కూడా చాలదు. అది పొరపాటు చేసి వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు. ఇంకొక 5 ఏళ్ళు ఆరాధన ఇచ్చినట్టయితే చంద్రబాబు నాయుడికి పోలవరం పూర్తయ్యేది, ఇండస్ట్రీలు తయారయ్యేది, నిరుద్యోగులు తగ్గేవు. ఇవాళ చదువుకున్న వాళ్ళు రోడ్ల మీద పనులు చేయాలంటే ఏం చేస్తారండి? పెద్ద పెద్ద చదువులు చదివారు, వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయగలుగుతారు? ముఠా పని చేయలేరు, కూలి పనులకి వెళ్ళలేరు. చదువుకున్న వాళ్ళు ఏం చేయగలుగుతారు? తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇవాళ ఆ బతుకు పోవాలంటే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు బాగుంటుంది. బాబు ఇప్పుడు మీరు అన్నట్టే మరి గత ప్రభుత్వం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు తీస్తామంటున్నారు. ఏది ఇచ్చింది, ఏది తీయటానికి? ఉద్యోగాలు వేయి, ఇండస్ట్రీలు వేయి, వచ్చిన ఇండస్ట్రీలే వెళ్ళిపోయినాయి కదా వెనక్కి. ఇవాళ విశాఖపట్నంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, పోయినాయా? తిరిగి కంపెనీలు వచ్చినాయి, పోయినాయా? అవన్నీ రావాలంటే ఎట్లా వస్తాయి? అందువల్ల మనం ఎన్ని అనుకున్నది కాదు కావాల్సింది, చేయగలిగింది కావాలి. చేసే నాయకుడు రావాలి, చేయగలిగే శక్తి ఉండాలి. నాయకుల్లో విజన్ ఉంటేనే కానీ ఏమీ చేయలేరు. ఏదో చెప్పేస్తారు 4 మాటలు, కొరతరాగా మాట్లాడడం సరికాదు. ప్రజలకు సేవ చేసి చూపించాలి. బాబు గారు నిజంగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారంటారా ఆంధ్ర రాష్ట్రం? 100% చేయగలరు ఆయన. నాకు పెన్షన్ వస్తుందని నేను చెప్పట్లా, నా పెన్షన్ రాకపోయినా పర్వాలేదు. పెన్షన్ గురించి అని కాదు నేను చెప్పేది, ప్రజల సౌకర్యం కావాలి, ప్రజలకు మెరుగైన సేవ చేయగలగాలి. అది నాయకుడి లక్షణం.
అంతేగాని ఏదో 4 మాటలు అంటే నాకు 10,000 ఇచ్చారు, వాళ్ళు 6,000 పెన్షన్ ఇస్తున్నారు, ఆయన గొప్పని కాదు. నాకు 6,000 రూపాయలు ముఖ్యం కాదు. నేను జ్యూట్ మిల్లో 40 సంవత్సరాలు చేశాను. నా పిల్లలు ఓ పాప ఉద్యోగం చేసేది, ఓ పాప చనిపోయింది. నాకు ఇబ్బంది లేదు. ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి, ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలనేది తెలుసుకునే నాయకుడు రావాలి. ఆ నాయకుడి వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది, దేశానికి ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. ఆదాయం లేనిది ఏమి ఇస్తాడు? ఎవడు ఇవ్వలేడు. ఆదాయం ఉంటేనే కదా రాష్ట్రానికి. ఆదాయం లేనిదే ఏ నాయకుడు ఏ రూపాయి ఇస్తాడు? నేనేదో 10 లక్షల రూపాయలు 10,000 రూపాయలు ఇస్తారంటే అది గొప్ప కాదు కదా. వేసేసారు, రోడ్డు మీద తిరిగిన వాళ్ళు 10,000 ఇచ్చేస్తున్నారు, మా నాయకుడు మంచోడు జై అంటే ఆ 10,000 ఎవరి? ప్రజల డబ్బులే అయ్యి. నాయకుడి డబ్బులు ఎవడండి? ఎవడింట్లో రూపాయి ఎవరు? ప్రజల రూపాయినే ప్రజలకు పంచుతారు. అంతేగాని నాయకుడి ఇంట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చి పంచడం అంటే అది సాధ్యపడలేని విషయాలు అవి. అది ఏవో చెప్తుంటాడు ఎవరికి వచ్చినట్టుగా, అది సాధ్యపడలేని విషయాలు అన్నమాట. అవి కొన్ని రోజులు పోతే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మరొక 5 సంవత్సరాలు ఇస్తే ఇంకా అవకాశం వస్తుంది. ఆ అవకాశం భగవంతుడికి ఆయనకి ఎక్కువ ఆయుష్ ఇవ్వాలి. నా ఆయుష్ కూడా ఆయన పోసుకొని ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ప్రజలకి, యూత్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. అది నా ఆశ. సరే బాబు, థ్యాంక్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి తెలుసా? నేను 2019లో విజయం సాధిస్తే 3,000 రూపాయలు ఫెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశాడు. అమ్మ ఒడి కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మ ఒడి వర్తించేలా చేస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే ఫెన్షన్ల విషయంలో 3,000 రూపాయలు, 2,000 రూపాయల ఫెన్షన్ 3,000 రూపాయలు చేసి ఇస్తాడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాలు పట్టింది 3,000 రూపాయలు ఇవ్వడానికి. అవ్వా తాత సంతోషమేనా? మీ మనవడు 250 పెంచాడు, అవ్వా తాత సంతోషమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు 3,000 రూపాయలు ఇచ్చారు. ఇక వికలాంగుల పెన్షన్కి వస్తే 3,000 రూపాయలు ఇచ్చాడు. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇచ్చాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే కోతలు విధించుకుంటే చేసాడు తప్ప అన్న మాట నిలబెట్టుకోలే. ఇక తల్లికి వందనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్ అంతకుముందు అమ్మఒడిగా ఉండేది కాబట్టి అప్పుడు అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రమే పరిమితం చేశాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి, పెన్షన్ల విషయంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అక్షరాల ఈరోజు 4,000 రూపాయలు అందుతూ ఉంది. వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు, అక్షరాలు అందుతూ ఉంది. పూర్తిగా మంచానికి పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి, వికలాంగులు ఉంటారు చూసారు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు చేశారు. ఇదే తల్లికి వందనం, ఆ రోజున అమ్మఒడి ఉన్నదాన్ని ఈరోజు తల్లికి వందనం పేరు మార్చి కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో ఈ రోజున డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఎవరు మాట ఇచ్చారు? ఎవరు నిలబెట్టుకున్నారు? మాట ఇచ్చి మడమ తిప్పనన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఇవ్వడం మర్చిపోయాడు, మడమ తిట్టడమే పెట్టుకున్నాడు. అందుకే ప్రజలు ఏం చేశారు? 2024 ఎలక్షన్లో ఓటు అనే ఆయుధంతో 11 సీట్లకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. అసలు ప్రతిపక్షం కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదని చెప్పి పక్కనకు వచ్చేపెట్టారు. ఎప్పటికైనా సరే ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా సరే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. రేపు అధికారం మళ్ళీ చెప్తారు. అదే ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారనుకోండి, ఈ రోజున 11 సీట్లు ఇచ్చారు, రేపు పొద్దున డిపాజిట్లు కూడా ఇవ్వకుండా గల్లంత చేస్తారు. సో ప్రజల్ని మోసం చేయకుండా ఇచ్చినట్టు వాగ్దానం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఎవరైనా విజయం సాధిస్తారు.